గజ్వెల్ ఇక్కడ మన సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ తరపున పోటీ చేస్తున్నాడు. బీజేపీ తరపున ఈటెల పోటీ చేస్తున్నాడు, ఈటెల రాజేందర్. కాంగ్రెస్ నుంచి తుమ్కుంట నర్సారెడ్డి పోటీ చేస్తున్నాడు. ఈ ముగ్గురు పోటీ చేస్తున్నారు. మరి ఇక్కడ నిజంగా ప్రభుత్వ వ్యతిరేకత ఓటు ఉన్నది. అక్కడ కొండపోచమ్మ కావచ్చు, కొండపోచమ్మ, మల్లన్న సాగర్, దాదాపు ఒక 18 గ్రామాల ప్రజలు వాళ్ళ ఊర్లు పోయి జీవనం పోయి దిక్కుతో తెలియని స్థితిలో అక్కడ ఉన్నారు. ఈ 18 గ్రామాల ప్రజలు మొత్తం కేసీఆర్కు వ్యతిరేకంగా ఉన్నారు. మరి ఈ వ్యతిరేక ఓటు కేవలం ఒకరికి నర్సారెడ్డికో బీజేపీ వైపు పోతే సీఎం కేసీఆర్ అక్కడ ఓడిపోయేటోడు. కానీ ఈ ప్రభుత్వ వ్యతిరేకత ఓటును ఇద్దరు చీల్చుకుపోతున్నారు. తుమ్కుంట నర్సారెడ్డి కాంగ్రెస్ నుంచి, బీజేపీ ఈటెల రాజేందర్ చీల్చుకుంటూ పోవడం వల్ల మళ్ళా కేసీఆర్ అక్కడ ఒక 30,000 మెజారిటీ తోటి కేసీఆర్ గజ్వెల్లో మళ్ళీ ఎమ్మెల్యేగా గెలవబోతున్నాడు. ఇది గజ్వెల్కి సంబంధించినటువంటి సమాచారం.